హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 1 మీటర్ బిట్ అండి. ఈ 1 మీటర్ బ్లౌజ్ పీస్ని నేను ఒక చిన్న బేబీ కోసం స్టిచ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా చూడండి, కోన్ టైప్లో ఫోల్డ్ చేయాలి. మొత్తం కోన్ లాగా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఓపెన్ చేశాను. మిడిల్లో ఒక గీతల ఫోల్డ్ మిడిల్ కోసం అలా తీసుకున్నాను అంతే. ఇప్పుడు అక్కడ నెక్ కట్ చేస్తాను. నేనైతే ఇది 1 ఇయర్ బేబీకి స్టిచ్ చేశానండి. ఇది మంత్స్ బేబీస్కి అయితే చాలా బాగా ఉంటుంది. చాలా తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లో డ్రెస్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం తీసుకుంటున్నాను జస్ట్ ఒక కటింగ్. ఇప్పుడు ఎక్స్ట్రా అటు ఇటు ఉన్న క్లాతులను వచ్చేసి క్రాస్గా కటింగ్ చేస్తున్నానండి. అప్పుడే మనకి అంబ్రెల్లా కటింగ్లో వస్తుంది. చూసారా, మళ్ళీ పడుతుందో లేదో అని చెప్పేసి నెక్ దగ్గర కూడా నేను ఉక్సులకి కాజాలకి కట్ చేసేసి ఎక్స్ట్రా పీస్ యాడ్ చేస్తున్నానండి. ఇంకా అది క్రాసింగ్ అనేది సరిగ్గా రావట్లేదు, సో అందుకని ఇంకొంచెం క్లాత్ కట్ చేసేసాను. ఇప్పుడైతే చాలా నీట్గా వచ్చింది చూడండి. ఎగ్జాక్ట్గా అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ లాగా వచ్చేసింది. ఇప్పుడు నేను క్రాస్ పీసులు తీసుకుంటున్నాను. నెక్కి ఆమ్ రౌండ్కి అలా పెట్టి స్టిక్ చేసేస్తాను. ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా జస్ట్ పీసేసి స్టిక్ చేసేసానండి. మొత్తం చూడండి, చాలా నీట్గా ఉంది. ఇది కొంచెం మందంగా ఉందండి, లైనింగ్ అయితే అవసరం లేదు. మామూలుగా అయితే కొంచెం మనం బాడీ పార్ట్ వరకు లైనింగ్ తీసుకొని కట్ చేసిన వైపు అలాగే స్టిక్ చేసేసి ఫోల్డ్ చేసేసామంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఎంత బాగుందో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మంత్స్ బేబీస్కి అయితే చాలా ఈజీగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి.